బీహార్ ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా అన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పెద్ద షాకింగ్ పరిణామం. అక్కడ మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఆయన. అంటే ఆయన సామాజిక వర్గం కానీ ఆయన కానీ మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ అక్కడ. ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా అని రాశారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాంట్లో టాక్టికల్ గేమ్ ప్లే చేసింది. జయరాం రమేష్ ఒక పాయింట్, ఆయనతో సన్నిహితంగా తిరుగుతుంటారు, ఆయన ఒక పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. ఈయన మంచి సబ్జెక్టు అంటే ఇదివరకు బీజేపీని విమర్శించేవాళ్ళు, ఇది అక్కడ స్పీకర్ని కానీ ఇక్కడ చైర్పర్సన్ అయినటువంటి ఉపరాష్ట్రపతిని కానీ ఇప్పుడు అర్జెంటుగా రూట్ మార్చేసి అద్భుతమైన వ్యక్తి, ప్రోటోకాల్ ఫాలో అవుతారు, అంత రూల్స్ ఫాలో అవుతారు, జగదీప్ ధన్కడ్ మంచి వ్యక్తి అంటూ పొగుడుతూ బీజేపీనే అతన్ని అవమానించింది అన్న పాయింట్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి, ఎలా అవమానించింది అంటే వాస్తవంగా నిన్న లోక్సభ రాజ్యసభ సమావేశాలు బిగినైనాయి కదా, బిగినయ్యాక బిజినెస్ అడ్వైజరీ కమిటీ మనకి ఇక్కడ అసెంబ్లీలో కూడా చూస్తుంటాం కదా, అంటే ఆ సభాకాలం జరిగినంతకాలం ఏ బిల్లుల మీద చర్చ జరగాలి, ఎన్ని గంటల చర్చ జరగాలి, ఏ రోజున జరగాలి, ఇది అన్ని పక్షాలతో కూర్చుని అఖిలపక్షంతో డిసైడ్ చేస్తారు. ఆ మీటింగ్ నిన్న జరిగింది. వాస్తవంగా బీజేపీ తరపున జేపీ నడ్డా రాజ్యసభ పక్ష నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు, రాజ్యసభ పక్ష నేత. ఆయనతో పాటుగా కిరణ్ రిజిజు ఏదైతే ఈ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, వీళ్ళిద్దరూ తప్పనిసరిగా అటెండ్ కావాలి, కానీ వీళ్ళిద్దరూ అటెండ్ కాలేదట. దాంతోనే అలిగారు ఆయన, అంటే తనని అవమానించారని బాధపడ్డారు అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకొచ్చారు. అంటే బీజేపీ పొమ్మనలేక పొగబెట్టింది అన్నటువంటి కోణం, లేదా అవమానించడం వల్లే వెళ్ళారు అన్నటువంటి. మరి దీని మీద బీజేపీ వివరణిస్తుందా, లేకపోతే కనుక ఇది కాంగ్రెస్ ఆడుతున్న గేమా అనేది తేలాల్సి ఉంది.